చారిత్రక నగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఇప్పుడు మరో కొత్త రూపం దాలుస్తోంది. ఒకప్పుడు చార్మినార్, కోటలు, సంప్రదాయం గుర్తుకొచ్చే ఈ నగరం ఇప్పుడు ఆకాశాన్ని తాకే భారీ భవంతులతో హైరైజ్ సిటీగా మారిపోతుంది. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాలోనే భారీ ఎత్తులో బిల్డింగ్లు పెరిగిపోవడం కొత్త ట్రెండ్ గా మారింది. బయట నుంచి చూస్తే ఇవి ఆధునిక అభివృద్ధికి చిహ్నాల్లా కనిపిస్తున్నా లోపలికి వెళ్తే సమస్యల పొరలే కనిపిస్తున్నాయి. ఓఆర్ఆర్ పరిధిలోని 20 అంతస్తులకు మించిన సుమారు 1800 హైరైజ్ బిల్డింగ్లు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి. ఇటీవల అయితే 50 నుంచి 60 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు వరుసగా నిర్మాణమవుతున్నాయి. 2024లో జిహెచ్ఎంసీ పరిధిలో 69, హెచ్ఎండిఏ పరిధిలో 55 హైరైజ్ బిల్డింగ్లు అనుమతులు ఇచ్చారు. కానీ 2025లో ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగి 193కు చేరింది. ఈ సంఖ్యలు చూస్తేనే నిర్మాణాల వేగం ఎంత పెరిగిందో అర్థమవుతుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ అనుమతులు ఇచ్చేటప్పుడు నగర సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారా లేదా అన్నది. ఒక హైరైజ్ బిల్డింగ్ లో నివసించే జనాభా ఒక చిన్న పట్టణం లేదా పెద్ద గ్రామ పంచాయతీ జనాభాతో సమానంగా ఉంటుంది. 30 అంతస్తులకు మించిన ఒకే భవనంలో 2000 నుంచి 5000 మంది వరకు నివసించడం సాధారణమైపోయింది. అంటే ఒకే చోట ఇంతమంది ఉంటే ఆ ఒత్తిడిని తట్టుకునే రోడ్, నీటి సరఫరా, డ్రైనేజ్, విద్యుత్, ఆరోగ్య సదుపాయాలు అన్నీ సరిపడాలి. కానీ వాస్తవ పరిస్థితి చూస్తే ఇవి చాలా చోట్ల పూర్తిగా లేకపోవడం లేదా సరిపోకపోవడం కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. హైరైజ్ బిల్డింగ్లు పెరిగే కొద్దీ వాహనాల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. తాజా ట్రాఫిక్ డేటా ప్రకారం నగరంలో వాహనాల సగటు వేగం 25 కిలోమీటర్ల నుంచి 18.4 కిలోమీటర్లకు పడిపోయింది. అంటే రోడ్లపై కదలికే నెమ్మదించిపోయింది. కొండాపూర్, మియాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగ్, నల్లగండ్ల, అలాగే తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఒక అపార్ట్మెంట్ నుంచి 100 కార్లు ఒకేసారి బయటకు వస్తే ఆ ఏరియా మొత్తం బ్లాక్ అవడం సహజమే. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర 10 నుంచి 15 నిమిషాలు ఆగాల్సి రావడం ఇప్పుడు రోజువారీ విషయమైంది. నీటి సమస్య మరింత ఆందోళనకరం. ఇంత ఎత్తుల్లో నిర్మించిన బిల్డింగ్లకు నీరు అందించడం పెద్ద సవాల్గా మారింది. బోర్లు 2000 అడుగుల లోతు వరకు తవ్వినా నీరు రావడం లేదు. ఫిబ్రవరి నుంచే బోర్లు ఎండిపోవడం సాధారణమైంది. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఒక హైరైజ్ బిల్డింగ్ కు నెలకు సగటున 6 లక్షల రూపాయల వరకు నీటి ఖర్చు అవుతోంది. ఒక్కో కుటుంబం 4000 నుంచి 7000 రూపాయలు నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇది నగర జీవన వ్యయాన్ని గణనీయంగా పెంచుతోంది. ఇంకా సమస్య ఇక్కడితో ఆగడం లేదు. ఫ్లాట్లలో వాడిన నీటిని శుద్ధి చేసి మళ్లీ వాడుతున్న దుర్వాసన వస్తోందని నివాసితులు ఫిర్యాదు చేస్తున్నారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ సరిగ్గా అమలు కాకపోవడం వల్ల వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా రోడ్లపైకి చేరి వరదలా మారుతోంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఒకేసారి వేలాది మంది నుంచి వచ్చే మురుగునీరు బయట మున్సిపల్ డ్రైనేజీకి సరిపోవడం లేదు. ఫలితంగా మ్యాన్ హోల్స్ నుంచి నీరు బయటకు పొంగుతోంది. హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ వల్ల దుర్వాసన పెరిగిపోతోంది. ఒక ఫ్లాట్ లో పైప్ బ్లాక్ అయితే అది మొత్తం బిల్డింగ్ కు సమస్యగా మారుతోంది. ఇంకా ఒక ప్రమాదకర అంశం ఆరోగ్యం. హైరైజ్ బిల్డింగుల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి. మొత్తం నగరంలో నమోదయ్యే కేసుల్లో 30% వరకు ఇలాంటి బిల్డింగుల నుంచే వస్తున్నాయని అంచనాలున్నాయి. బేస్మెంట్లలో నిల్వ నీరు, గార్బేజ్ ప్రాంతాలు దోమలకు ఆశ్రయంగా మారుతున్నాయి. లిఫ్ట్లు, వెంటిలేషన్ ద్వారా అవి పై అంతస్తులకు కూడా చేరుతున్నాయి. అగ్ని ప్రమాదాల విషయంలో పరిస్థితి మరింత భయంకరం. 50 నుంచి 150 మీటర్ల ఎత్తులో ఉన్న భవనాల్లో అగ్ని ప్రమాదం జరిగితే కాపాడడం చాలా కష్టం. ఫైర్ ఇంజన్ల సామర్థ్యం పరిమితమే. చాలా బిల్డింగుల్లో అవసరమైన ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ పూర్తి స్థాయిలో లేవు. ఫైర్ డ్రిల్స్ కూడా నిర్వహించడం లేదు. ఇది ఒక పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయాలు కూడా చాలా చోట్ల లేవు. 5000 మంది ఉన్న గ్రామంలో కనీసం ఒక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. కానీ ఇంత జనాభా ఉన్న హైరైజ్ బిల్డింగ్ లో ఫస్ట్ ఎయిడ్ కూడా అందుబాటులో ఉండకపోవడం ఆశ్చర్యకరం. అంబులెన్స్ రావడానికి గంట సమయం పడుతుంది. అప్పటికే పరిస్థితి విషమించిపోయే ప్రమాదం ఉంటుంది. సామాజికంగా కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 40-50 అంతస్తుల్లో నివసించేవారు కిందికి రావడానికి కూడా సమయం తీసుకుంటున్నారు. పిల్లలు బయట ఆడుకునే అవకాశం తగ్గిపోతోంది. పెద్దలు ఒంటరితనంతో బాధపడుతున్నారు. పొరుగువారితో పరిచయాలు తగ్గిపోతున్నాయి. దీంతో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఇక అసలు ప్రశ్న, హైదరాబాద్ కు ఇన్ని హైరైజ్ బిల్డింగులు అవసరమా? ముంబై లాంటి నగరాల్లో భౌగోళిక పరిమితులు ఉండడంతో హైరైజ్ నిర్మాణాలు తప్పనిసరి. కానీ హైదరాబాద్ కు 4 వైపులా విస్తరించే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా ORR నుంచి RRR వరకు విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. అయినా కూడా ఎందుకు ఇంత ఎత్తైన రెసిడెన్షియల్ బిల్డింగులు నిర్మిస్తున్నారు అన్నది ప్రశ్న. రియల్ ఎస్టేట్ కంపెనీలు చదరపు అడుగుకు 10 నుంచి 15,000 రూపాయల ధరలకు ఫ్లాట్లు అమ్ముతూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు సరిపోకపోయినా అనుమతులు ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర నగరాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో మాత్రం ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ పై
పెద్దగా పరిమితులు లేకపోవడం వల్ల ఈ ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. మొత్తానికి చూస్తే హైరైజ్ బిల్డింగ్లు నగరానికి అందం తెస్తున్నాయేమో కానీ జీవన నాణ్యతను మాత్రం ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కోట్ల రూపాయలు పెట్టి ఫ్లాట్ కొనుగోలు చేసిన ప్రజలు ఇప్పుడు ట్రాఫిక్, నీటి సమస్య, ఆరోగ్య సమస్యల మధ్య ఇరుక్కుపోతున్నారు. అభివృద్ధి అంటే కేవలం ఎత్తైన భవనాలు కట్టడం కాదు, అందులో నివసించే ప్రజలకు సౌకర్యవంతమైన జీవనం కల్పించడం కూడా అంతే ముఖ్యమని ఈ పరిస్థితులు స్పష్టంగా చెప్తున్నాయి.